ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఘనంగా సర్వమత మహాకరుణ శాకాహార ర్యాలీ. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని ప్రకృతి పిరమిడ్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధనా కార్యక్రమం. ప్రకాశం జిల్లా కందుకూరులోని చైతన్య విద్యాలయాలో ధ్యాన శిక్షణ తరగతులు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, దహించు అగ్ని ధ్యాన ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సర్వమత మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్, పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, ధ్యాన గద్దరు భూపతిరాజు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని సందేశాలు ఇచ్చారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేసి గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించి శాకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ధ్యానగద్దర్ భూపతిరాజు ధ్యాన శాకాహార గీతాలను అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు సంఘం వారి తరఫున పత్రిజీ మహా ఆశయమైనటువంటి ధ్యానము పిరమిడు శాకాహార ర్యాలీ అనే 3వ కార్యక్రమంలో మొదట మేము అక్కడ యేసు మందిరంలో అద్భుతంగా ధ్యాన కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు అందరము కలిసి అహింస పరమో ధర్మ అనే చెప్పే దానికోసమై అందరము ఒక్కసారిగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నాము. ప్రతి ఇంట్లో మొత్తం అంతా పిరమిడ్ సామ్రాజ్యం కావాలని, శాకాహార సామ్రాజ్యం కావాలని, మరి ధ్యాన సామ్రాజ్యం కావాలని ఒక అత్యున్నతమైన ఆయన సందేశం ద్వారా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా చాలా ఆనందం. సంపుట న్యాయంబా అయ్యో సంపుట న్యాయంబా. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కాశీ విశ్వనాథ్, చంద్ర పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మౌనం విశిష్టత గురించి తెలియజేశారు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆరోగ్యం బాగుంటుందని, మనశ్శాంతిగా ఉంటుందని ఫస్ట్ మనం చెప్పేది అదే కదా. మనం వాళ్ళకి ఆ విధంగా చెప్తే వాళ్ళు ఆకర్షించబడతారు ధ్యానంలోకి. కానీ మనము వాళ్ళు వచ్చిన తర్వాత ఆరోగ్యం గురించి, ఆ కోరికల గురించి ఆలోచన సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేస్తుంటారు. అట్లా చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు అని గురువు చెబుతున్నారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గడిచిన సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీతబాబు, పిఎస్ఎస్ఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు బ్రహ్మర్షి కంచి రఘురాం, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న
108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింటా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 37వ సోమవారం రామచంద్రాపురం మండలం నరసరావుపేట గ్రామంలో విస్తృతంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, విద్యార్థులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేశారు. ధ్యానం ఎలా చేయాలో నేర్పించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యాన ప్రచారంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి, వెంకట్రావు, అన్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధ్యాన భీమ ఖండంలో ఈరోజు 37వ సోమవారం అండి. నరసాపురంపేట పార్వతీ సమేత భవానీ శంకర ఆలయం అండి. ఇది మాక 1వ పాదం. ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చాము ఈరోజు. ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి అంటే ప్రతి ఒక్కరు ప్రశాంతత వల్లే ఆనందం, ఆరోగ్యం వస్తుంది. అటువంటిది ధ్యానం వల్లే రూపాయి ఖర్చు లేనిది, ప్రతి ఒక్కరికి అతి సునాయాసమైంది. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం గురించి తెలుసుకొని, ధ్యానం చేసుకుని ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నామండి. పత్రిజీ మహారాజ్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పత్రిజీ మహారాజ్ కి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. పలువురు ఉదాహరణలు, ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆయన అన్న పెట్టాడు, పాపం ఏదో నిన్నంతా పెట్టాడు, పోయేది అన్ని స్వాములు వాళ్ళకి ఆకలి ఆకి తింటూ ఉంటాయి, అందుకు అన్ని స్వాములు అనుకునేవాడు. సంగీతాంజనేయ స్వామినే గుడి ఉండేది ఆ ఊళ్ళో. ఆ సంగీతాంజనేయ స్వామి గుడిలోనే వండుకునేవాడు. పండుకుంటూ ఆయన దగ్గర ఆ విద్య నేర్చుకున్న తర్వాత ఇక ఇంకా ప్రమోషన్ రావాలంటే కొంచెం ఇంకా ఎక్కువ నేర్చుకోవాలంటే విద్యాలయానికి పోమంటే అక్కడ పోయినప్పుడు ఇంకా అక్కడ పోతే ఇంకా అక్కడ ఫీజులు కట్టేకి డబ్బులు సరిపోయినాయి. ఫీజులకే చాలా డబ్బులు, ఇంకా తినేకి లేదు, పోలేదు. సంగీత సాధన చేసుకోవాలి, సాధన చేసుకుంటే ఏదైనా పని చేసుకునేకి లేదు. కాబట్టి సంగీత సాధనలోనే ఉండాలి. పని చేసుకుంటే కూడా ఆ పనులు దొరకడం కూడా కష్టమే, కూలో నెలలో చేసుకోవాలంటే. ఇంకా రెండో మార్గం లేక అడుగు తినేవాడు. నేను నిన్ను దిక్కుని చేత్తో అడుగుతుంటుండేవాడు. అడిగితే 10 అడిగినా ఒప్పు పెట్టేవాళ్ళు, కష్టమయ్యేవాళ్ళు. ఎట్లుంటాయి అసలు పరీక్షలు? 10-20 తిరిగినా ఒప్పు పెట్టేవాళ్ళు. ఒక అడుగు తినేవాడు ఒకటి పాతది ఒకటి కప్పుకునే కదే గెతి అది వేసుకుంటాడు. అయ్యా ఇట్లా నువ్వు అక్కడ తింటే ఊరు పెట్టరు, నువ్వు అప్పుడు అది జోలి కట్టుకొని ఆ జోలి కట్టుకొని పోతే జోలికి వేసేవాళ్ళు, ఉప్పు వేసేవాళ్ళు, రసం వేసేవాళ్ళు, సద్దిదో వేసేవాళ్ళు, రసిదో వేసేవాళ్ళు. ఏమంటే అది ఎత్తారు కదా. వచ్చిన పాపం ఉడుకుడికి చేసి ఒకటే చేసి పెడతారా? ఒక ఇంట్లో పెడిచి చేస్తాడు. మేము పిల్లాటగా ఉన్నప్పుడు పల్లెకి వస్తే ఓ పెడిచి అందరూ ఓ పెడిచి ఎత్తావు. ఇంత కూర ఏమంటే కూర ఎత్తే వేసేవాళ్ళు, కూర ఇల్లు వేసేవాళ్ళు, సద్ది వేసేవాళ్ళు, ఉడికి వేసేవాళ్ళు. ప్రకాశం జిల్లా కందుకూరులోని చైతన్య విద్యాలయాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి వికాసం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో ఆలోచనలన్నీ తగ్గుతాయి, మైండ్ ఎంటీ అవుతుంది. అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి అపారంగా వస్తుంది. సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాలలో పిఎంసి న్యూ ఇయర్ క్యాలెండర్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఆంజనేయులు, కొండా ఉపేందర్, అచ్చిరెడ్డి, నారాయణ రెడ్డి, వెంకట నారాయణ, శ్రీనివాస్, రాజశేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లాపురం గ్రామంలోని ధ్యాన మహాలక్ష్మి పిరమిడ్ వద్ద, అలాగే రాజుపేటలోని ఆత్మారామ పిరమిడ్ వద్ద క్యాలెండర్లను పంపిణీ చేశారు. అనంతరం నడిగూడెంలో ఇంటింటా క్యాలెండర్లను పంపిణీ చేశారు. కోనసీమ
జిల్లా టేకి గ్రామంలోని ప్రకృతి పిరమిడ్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పార్వతి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బుద్ధుడు బోధించినట్టు ఆనాపాన సతిరన్న, ఆన అంటే ఉశ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండుటని తెలియరన్నా. శ్వాస మీద ధ్యాస ఉంచరా ఓరన్న నీవు జ్ఞానివై వెలుగునందరా, ఓరన్న నీవు జ్ఞానివై వెలుగునందరా. శ్వాస మీద ధ్యాస ఉంచరా ఓరన్న నీవు జ్ఞానివై వెలుగునందరా, ఓరన్న నీవు జ్ఞానివై వెలుగునందరా. శ్వాసతో అనుసంధానం, శ్వాస మీద ధ్యాస. పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామంలో గల అమెరికన్ మార్టిన్ లూథర్ కింగ్ జిల్లా పరిషత్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా PSSM కోఆర్డినేటర్ KVD ప్రసాద్ పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధన గురించి అవగాహన కల్పించారు. ధ్యానం ద్వారా ఆలోచనారహిత స్థితిని పొంది విశ్వమయ ప్రాణశక్తిని గ్రహిస్తామని చెప్పారు. అలాగే నాడీ మండల శుద్ధి జరిగి శారీరక ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు సత్యవేణి, ప్రథమ సహాయకులు విజయలక్ష్మిలు పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపం కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరదం. చిత్త అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేక రకాల ఆలోచనలు కలిగి ఉంటుంది. ఆలోచనలు తగ్గించుకుంటాకి మనం చేయవలసిన ఏకైక పని మన శ్వాసను మనం గమనించడమే. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మరమ మెరగరు, ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అన్నాడు యోగి వేమన గారు. మనసు చంచలంగా ఉంటుంది, గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు, నామస్మరణ చేయకూడదు, ఏ దైవ రూపాన్ని ఊహించుకోకుండా మన ముక్కు లోపల గాలి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, కళ్ళు మూసుకుని గమనించడమే. పిరమిడ్ మాస్టర్ శారదా జన్మదినం పురస్కరించుకుని PSSM కామారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ ధ్యానం విశిష్టత గురించి ధ్యానులకు తెలియజేశారు. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగ కారిణి అని వివరించారు. ధ్యానంతో అనేక వ్యాధులు నయమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ తమ జీవితాలను మార్చుకోవాలని సూచించారు. భయాందోళనలు అన్ని కూడా తొలగిపోతాయి. మామూలుగా మనకు చాలా మందిని చూస్తాం, ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి జీవితం అంటే ఇంకా భయాందోళన అనేటువంటిది ఉంటుంది. మరి ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్ అనేటువంటి చేస్తుంటామో, ఆ మెడిటేషన్ చేయడం వల్ల ఈ జీవితం పట్ల ఉన్నటువంటి భయాందోళన అనేటువంటి అన్ని కూడా పోతాయి. తర్వాత మనకి ప్రతి ఒక్కరికి, అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఎవరైనా సరే, పేద ధనిక కులాలకు అతీతంగా ఇంకా ఏంటి అంటే మృత్యు భయం కూడా ఉంటుంది. అందరికీ కామన్గా ఉండేది ఏంటంటే మరణ భయం. ఇది ప్రతి ఒక్కరికి, ఎవరికి స్త్రీ పురుష అని ఎవరికి అని కాకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఇట్లాంటి అనేటువంటిది మనకు ఒక్కసారి తెలుసుకున్నట్లయితే అప్పుడు ఈ మార్పులన్నీ ఎట్లా వస్తాయి, మరి ఇవన్నీ జరుగుతాయి అంటున్నాం, మరి ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అనేటువంటిది మనకు తెలుసుకోవాలి. మెడిటేషన్ చేసినప్పుడు మనము ఇక్కడ ఈ ధ్యాన విధానము ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మరి అందులో ఇప్పుడు మనం చేసేటువంటిది చాలా సులభమైనటువంటిది, సరళమైనటువంటి పద్ధతి, శ్వాస మీద ధ్యాస. దీనిలో మనం ఏం చేస్తున్నాము, మన యొక్క దృష్టిని శ్వాస మీద కేంద్రీకరిస్తుంది. 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా PSSM ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలో జనవరి 4వ తేదీన మహాకరుణ శాకాహారి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కొనసాగనుంది. కుకట్పల్లి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో 365 రోజులు శాకాహార జగత్తులో భాగంగా ప్రతి ఆదివారం భాగ్యనగరంలో శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరం అంతా అలాగే చేశాం. ఈ సంవత్సరం కూడా అంటే 2026 కూడా ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ నిర్వహించుకుందాం. మరి అందులో భాగంగా మొదటి ఆదివారం జనవరి 4వ తేదీ ఉదయం 10 గంటలకి కుక్కట్పల్లి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి శాకాహార ర్యాలీ మొదలవబోతుంది.
మరి ఈ సంవత్సరంలో మొట్టమొదటి ర్యాలీ కాబట్టి అందరూ ఈ ర్యాలీకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.